దివంగత ఐపీఎస్ అధికారి ఉమేష్ చంద్ర జీవితం సమాజానికి అంకితమని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నివాళులర్పించారు. తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలోని గౌతమ్ కాన్ఫరెన్స్ హాల్లో ఐపీఎస్ అధికారి చదలవాడ ఉమేష్ చంద్ర 60వ జయంతిని ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఉమేష్ చంద్ర కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ అధికారిగా విలువైన సేవలు అందిస్తున్న ఉమేష్ చంద్ర తమ జీవితాన్ని సమాజానికి అంకితం చేసి పోలీస్ శాఖ స్థాయిని మహోన్నతం చేశారని పలువురు వక్తలు కొనియాడారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు, ఈగల్ ఐజీ ఆర్కే రవికృష్ణ అతిథులుగా పాల్గొన్నారు. ఉమేష్ చంద్ర తండ్రి చదలవాడ వేణుగోపాలరావు, ఉమేష్ చంద్ర సతీమణి చదలవాడ నాగరాణి ఇతర కుటుంబ సభ్యులతో కలిసి దివంగత ఐపీఎస్ ఉమేష్ చంద్రకు ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఉమేష్ చంద్ర జ్ఞాపకార్థం తండ్రి చదలవాడ వేణుగోపాలరావు పోలీస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కు 5 లక్షల చెక్కును ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు చేతుల మీదుగా ఈగల్ ఐజీ రవికృష్ణకు అందజేశారు. ఇదే వేదికపై పోలీస్ సిబ్బందికి ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందించి సత్కరించారు. అనంతరం జరిగిన సభలో వారు మాట్లాడుతూ ఉమేష్ చంద్ర ఉన్నతమైన ఆశయాలను ప్రశంసించారు. ఈగల్ ఐజీ రవికృష్ణ మాట్లాడుతూ ఉమేష్ చంద్ర స్ఫూర్తితోనే సివిల్స్ లోకి వచ్చినట్లు తెలిపారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ భౌతికంగా దూరమైన ఉమేష్ చంద్ర పోలీసు వ్యవస్థలో చిరస్మరణీయులని అన్నారు. వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు మాట్లాడుతూ ధైర్య సాహసాలకు నిలువెత్తు రూపం ఉమేష్ చంద్ర అని, ఆయన ఆశయం శాంతి భద్రతలేనని నివాళి అర్పించారు. మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి, పలువురు అధికారులు, అభిమానులు పాల్గొన్నారు. ఉమేష్ చంద్ర తల్లిదండ్రులు వేణుగోపాలరావు, నయనతార సతీమణి ఐఏఎస్ చదలవాడ నాగరాణి పర్యవేక్షించారు. 1999లో ఈ సంఘటన జరిగినప్పుడు నేను కెనరా బ్యాంక్లో వర్క్ చేస్తున్నాను. అప్పుడు కెనరా బ్యాంక్లో యాజ్ ఎ క్లర్క్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ కింద వర్క్ చేస్తున్నాను. హైదరాబాద్లోనే అప్పుడు నేను పనిచేయడం జరిగింది. అప్పుడు ఆ తర్వాత ఆ సంఘటన జరిగిన తర్వాత రాష్ట్రంలో లక్షలాది మంది, కోట్లాది మంది ఎలా బాధపడ్డారో అదేవిధంగా బాధపడిన వ్యక్తుల్లో నేను కూడా ఒకడిని. ఆయన జీవితంతో స్ఫూర్తి పొంది సివిల్ సర్వీసెస్ రాయాలని చెప్పేసి అనుకున్న వ్యక్తుల్లో నేను కూడా ఒకరిని నేను తెలియజేసుకుంటున్నాను. నేను కూడా అదేవిధంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను ఆయన్ని ఫాలో అవుతూనే ఉన్నాను. నేను గర్వంగా చెప్పుకుంటాను ఉమేష్ చంద్ర గారికి నేను ఏకలవ్య శిష్యుడని చెప్పేసి. ఈరోజు కూడా నేను చేసే ప్రతి వర్క్లో, ప్రతి ప్రాంతంలో కూడా నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను, ఉమేష్ చంద్ర గారు ఉంటే ఇంకా కార్యక్రమాలు ఎలా చేస్తారు, ప్రజలకు ఎలాగ సేవ చేస్తారని చెప్పేసి ఎప్పుడు కూడా ఒక సేయింగ్ నాకు నిరంతరం కలుసుకుంటూ ఉంటాను. మహాత్మా గాంధీ గారు కూడా చెప్పారు, ఏ స్మాల్ బాడీ ఆఫ్ డిటర్మైన్డ్ స్పిరిట్స్ ఫైర్డ్ బై అన్ అన్కంచబుల్ ఫెయిత్ ఇన్ దర్ మిషన్ కెన్ ఆల్టర్ ది కోర్స్ ఆఫ్ హిస్టరీ అని చెప్పేసి. ఉమేష్ చంద్ర గారు కూడా భారతదేశ పోలీస్ చరిత్రని ఆయన తిరగ రాశారు. ఫ్యాక్షనిస్టులు కానీ, మావోయిస్టులు కానీ వాళ్ళందరినీ కూడా చట్టానికి వ్యతిరేకమైన శక్తులు ప్రతి శక్తితో ఆయన పోరాడారు. ఆయన ప్రాణాలు అర్పించారు. ప్రజాస్వామ్యాన్ని కాదని, రాజ్యాంగాన్ని కాదని ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యవస్థ, కాలం చెల్లిన ఆలోచనలు, అర్థం పర్థం లేని సిద్ధాంతాలతో ఏర్పడేటువంటి వ్యవస్థ ఈరోజు మన కళ్ళ ముందే పూర్తిగా కూడా అంతరించిపోయింది. ఇంకో 2 రోజుల్లో డెడ్ లైన్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిజంగా ఉమేష్ చంద్ర గారికి 60వ జయంత్యోత్సవం సందర్భంగా వారికి ఇస్తున్నటువంటి వ్యవస్థ అంతరించిపోవడం అంటే చాలా గొప్ప చెప్పి నేను భావిస్తాను. అటువంటి సందర్భాల్లో మరి ఒక గొప్ప మహనీయుడు ఐపీఎస్ అధికారి ఉమేష్ చంద్ర గారిని ఈ 60వ జయంత్యోత్సవం సందర్భంగా మనం గుర్తు చేసుకోవడం కూడా చాలా గొప్ప అంశం. ప్రతి సంవత్సరం కూడా మా ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి, మరి ముఖ్యంగా వేమూరు, నేను కంటెస్ట్ చేసినప్పుడు, నేను మంత్రిగా ఉన్నప్పుడు ఆయన చనిపోయాడు. నేను 94, 99 నేను ఉంటే తర్వాత బాబు అక్కడి నుంచే 3 సంవత్సరాలు. 2 గ్రామాలకు సంబంధించిన వ్యక్తులు జగన్మోహన్ రావు కానీ, అదేవిధంగా వేణుగోపాలరావు కానీ, వాళ్ళ కుటుంబాలు కానీ మా అందరికీ అతి దగ్గరగా ఉండే కుటుంబాలు. ఆయన గురించి ప్రతి సంవత్సరం ఇక్కడ వేడుకలు, అక్కడ ఉమ్మడి రాష్ట్రంలో ఉంటే అక్కడ వేడుకలు జరుపుకుంటా ఉంది సందర్భం. ఎవరిదైనా సరే మనం మాట్లాడుకునేటప్పుడు ఆయన పనిచేసిన విధానం, ఆ 11 సంవత్సరాలు 12 సంవత్సరాలు పోలీస్ వ్యవస్థలో ఆయన పనిచేసిన విధానం
మిగతా వాళ్ళందరికీ మార్గదర్శకం. నక్సలిజాన్ని ఏ రకంగా అరికట్టాలి, లేకపోతే గూండాయిజాన్ని ఏ రకంగా అరికట్టాలి, ఏ రకంగా ఈవెన్ పొలిటికల్ వార్ కూడా. నేను ఇందాక బుక్లో చదువుతా ఉంటే దెర్ ఇస్ ఎ వార్ బిట్వీన్ పొలిటీషియన్స్ అండ్ కుటుంబ సభ్యులు ప్రత్యక్షంగానో పరోక్షంగానో వారి యొక్క ఆలోచనల్ని, ఆశయాల్ని మీరు పురిపుచ్చుకొని సమాజానికి ఈ రకంగా అందిస్తున్నందుకు ఈ సందర్భంగా వారికి నిజంగా ఈ రోజున ఘనమైన నివాళి జయంతి వేడుకల ద్వారా మనం ఇవ్వటమే కాదు, సమాజానికి కూడా ఒక సందేశాన్ని ఇస్తున్నందుకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ